హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నవంబర్ 19, 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయినటువంటి విక్రమ్ ఎస్ ను విజయవంతంగా ప్రయోగించినటువంటి ఇస్రో నవంబర్ 18, 2022న ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా చేపట్టింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఈ రాకెట్ ను ఈ విక్రమ్ ఎస్ రాకెట్ ను అభివృద్ధి చేసింది. భారత అంతరిక్ష రంగ పితామహుడు అయినటువంటి విక్రమ్ సారాభాయ్ గుర్తుగా ఈ రాకెట్ ను స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ మొత్తం మిషన్ కు ప్రారంభ్ అని పేరు పెట్టారు. అంటే దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ ని ప్రయోగించడం జరిగింది కనుక ఈ మొత్తం మిషన్ కు ప్రారంభ్ అని పేరు పెట్టారు. స్కైరూట్ ఏరోస్పేస్ దేశంలో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ. సో ఇక్కడ మనకు మచిలీపట్నంకి చెందినటువంటి పవన్ కుమార్ చందన, అదేవిధంగా ఒంగోలుకు చెందినటువంటి నాగ భరత్ 526 కోట్ల రూపాయలతో 2018 జూన్లో హైదరాబాద్ కేంద్రంగా ఈ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో నవంబర్ 18, 2022న ఇస్రో దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయినటువంటి విక్రమ్ ఎస్ ను విజయవంతంగా ప్రయోగించింది. సో ఈ విక్రమ్ ఎస్ రాకెట్ ను స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసింది. ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. 2004లో నిలిపివేసినటువంటి పాత పింఛను పథకాన్ని ఓపీఎస్ ని రాష్ట్రంలో మళ్లీ అమలు చేసేందుకు పంజాబ్ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో ఇక్కడ మనకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పథకం మూల నిధికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఏడాదికి 1000 కోట్ల రూపాయల చొప్పున అందజేస్తుందని, క్రమంగా దాన్ని పెంచుతూ వెళ్తుందని ఇటీవల పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సో ఇటీవల పంజాబ్ రాష్ట్ర కేబినెట్ 2004లో నిలిపివేసినటువంటి పాత పింఛను పథకాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ని రాష్ట్రంలో మళ్లీ అమలు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను ఎదుర్కోవడంపై నో మనీ ఫర్ టెర్రర్ ఎన్ఎంఎఫ్టి 3వ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకు పాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ను ఆహ్వానించలేదు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదుల యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బతీయాలని, దానిపైన ఒక కన్ను వేయాలని చెప్పేసి పలు విషయాలపై ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. సో పాకిస్తాన్ అదేవిధంగా చైనా పన్నే కుట్రలపైన ప్రధాని నరేంద్ర మోడీ ఈ కాన్ఫరెన్స్ లో ప్రసంగించడం జరిగింది. సో ఇటీవల ఢిల్లీలో ఉగ్రవాదుల ఆర్థిక మూలాలపై ఎదుర్కోవడంపై నో మనీ ఫర్ టెర్రర్ ఎన్ఎంఎఫ్టి 3వ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జరిగింది. స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ SAVS పోర్టల్ ను ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో 2010 నుంచి ఆయా కోర్సులను పూర్తి చేసినటువంటి వారి యొక్క పట్టాలన్నిటినీ ఒక చోటుకు చేర్చి ఆన్లైన్లో తనిఖీకి SAVS అంటే స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ SAVS పోర్టల్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవల రూపొందించింది. సో ఇటీవల తెలంగాణ విద్యాశాఖ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ SAVS పోర్టల్ ని ప్రారంభించింది. ఆర్మీలో తొలి మహిళా స్కై డైవర్ గా రికార్డు సృష్టించినటువంటి లాన్స్ నాయక్ మంజు 10,000 అడుగుల ఎత్తులో వెళ్తున్నటువంటి తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ నుంచి డైవింగ్ చేయడం ద్వారా ఈ ఘనతని సాధించింది. సో ఇటీవల లాన్స్ నాయక్ మంజు ఆర్మీలో తొలి మహిళా స్కై డైవర్ గా రికార్డు సృష్టించింది. క్వీన్స్ కామన్వెల్త్ ఎస్ఏ కాంపిటీషన్ జూనియర్ విభాగంలో రన్నర్ అప్ గా నిలిచినటువంటి భారత్లోని ఉత్తరాఖండ్కి చెందినటువంటి మౌలికా పాండే ది మొలాయి ఫారెస్ట్ ఎస్ఏకి గాను క్వీన్స్ కామన్వెల్త్ ఎస్ఏ కాంపిటీషన్ జూనియర్ విభాగంలో రన్నర్ అప్ గా నిలిచింది. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి పద్మశ్రీ జాదవ్ మొలాయి పాయంగ్ జీవిత కథను ఎస్ఏ రూపంలో రాయడం జరిగింది. సో ఈ ఎస్ఏకి గాను జూనియర్ విభాగంలో రన్నర్ అప్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా యువతలో అక్షరాస్యత, వ్యక్తీకరణ, సృజనాత్మకతను పెంచేందుకు గాను రాయల్ కామన్వెల్త్ సొసైటీ RCS 1883లో క్వీన్స్ కామన్వెల్త్ ఎస్ఏ కాంపిటీషన్ పేరుతో
అంతర్జాతీయ పాఠశాల వ్యాసరచన పోటీని ప్రారంభించింది. సో ఇటీవల ఉత్తరాఖండ్ కి చెందినటువంటి మౌలికా పాండే క్వీన్స్ కామన్వెల్త్ ఎస్ఏ కాంపిటీషన్ జూనియర్ విభాగంలో రన్నర్ అప్ గా నిలిచింది. ఫ్రెండ్స్, రెండవ ప్రశ్న, మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారో ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వరల్డ్ టాయిలెట్ డే ఎప్పుడంటే నవంబర్ 19న. 2013 నుంచి యునైటెడ్ నేషన్స్ ప్రతి ఏటా నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డేగా నిర్వహిస్తుంది. ఈ 2022 వరల్డ్ టాయిలెట్ డే క్యాంపెయిన్ అంటే ప్రచారం ఏంటిదంటే మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్. 2022 వరల్డ్ టాయిలెట్ డే క్యాంపెయిన్ అంటే ప్రచారం అని అనుకోవచ్చు, లేదా ఇతివృత్తం ఏంటిదంటే మేకింగ్ ది ఇన్విజిబుల్ విజిబుల్. స్నాలీగాస్టర్స్ అంటే ఏంటిది? స్నాలీగాస్టర్స్ అంటే ప్రజాసేవను పట్టించుకోకుండా వ్యక్తిగత లాభం మాత్రమే చూసుకునే రాజకీయ నాయకులను స్నాలీగాస్టర్స్గా నిర్వహిస్తారు. అయితే ఇటీవల ఈ పదాన్ని కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి శశి థరూర్ వాడారు. సో ఇటీవల రాజకీయ నాయకులు వేర్వేరు పార్టీల్లో వారు మారడం జరుగుతుంది కనుక సో దానికి అనుకూలంగా ఈ పదాన్ని వాడడం జరిగింది. సో అదేవిధంగా టామ్ ట్రంప్ అనే ఒక పదాన్ని కూడా శశి థరూర్ వాడారు. సో దీని యొక్క అర్థం ఏంటిదంటే కోపంతో ఊగిపోవడం అని అర్థం. సో ఇటీవల స్నాలీగాస్టర్స్ అనే పదాన్ని శశి థరూర్ వాడడం వల్ల అది వార్తల్లో నిలిచింది. జైల్లో ఉన్న ఖైదీలకు ఆధార్ నమోదు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర హోంశాఖ ఇందుకోసం ప్రిజన్ ఇండక్షన్ డాక్యుమెంట్ పిఐడిని ధృవీకరణ పత్రంగా ఉపయోగించవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ పిఐడిని ఈ ప్రిజన్ మాడ్యూల్ ద్వారా జనరేట్ చేసి దాన్ని సంబంధిత జైలు అధికారి సీలు వేసి సంతకం చేసి ధృవీకరిస్తే ఖైదీ ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం యుఐడిఏఐ అంగీకరిస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సో ఇటీవల కేంద్ర హోంశాఖ జైల్లో ఉన్న ఖైదీలకు ఆధార్ నమోదు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. సో ఫ్రెండ్స్, ఇవి నవంబర్ 19, 2022కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్ఎల్ఆర్, పిఆర్బీకి సంబంధించినటువంటి ప్రతి పోటీ పరీక్షలకు ఈ కరెంట్ అఫైర్స్ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.